హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు ఈ రిఫరెన్స్ పిక్లో ఉన్న ఈ హ్యాండ్స్ని మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూద్దామండి. అయితే ఈ హ్యాండ్ రెడీ చేసుకోవడం కోసం మనకి ఆర్గన్జా క్లాత్ కానీ లేదంటే స్టిఫ్ క్లాత్ కానీ ఉంటే మనం ఈజీగా ఈ హ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర నార్మల్గా ఆర్గన్జా క్లాత్ కాకుండా ఇలా కస్టమర్ ఇచ్చిన క్రేప్ శారీ ఉందనుకోండి, ఈ క్రేప్ శారీతో కూడా చాలా ఈజీగా ఈ రిఫరెన్స్ పిక్లో ఉన్న హ్యాండ్స్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి హ్యాండ్స్‌కి వచ్చేసి మనకిక్కడ ఓన్లీ మనకేది శారీ పీస్ ఈ సింగిల్ పీసే ఉంది. లైనింగ్ అనేది వేయొద్దు. జస్ట్ ఇదిగోండి ఇలా ఓపెన్స్ ఏది మనకు 4 లేయర్స్ అటువైపున ఉండాలి. మెయిన్ ఫోల్డింగ్ మన వైపునకు ఉండాలి. మనకి హ్యాండ్ లెంత్ చూడండి మోచేతి వరకు లేకుండా కొంచెం పైకే ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న మోచేతి మెజర్‌మెంట్ 11.5 ఇంచులు. కానీ ఈ హ్యాండ్ వచ్చి కొంచెం పైకుంది కాబట్టి 10 ఇంచుల హ్యాండ్ లెంత్ అనేది పెడుతున్నాను. సో ఈ 10 ఇంచులో కూడా ఇప్పుడు ఈ రిఫరెన్స్ పిక్‌లో చూడండి హ్యాండ్ కింద వైపున సన్న పట్టీలా ఉంది. ఒక 1 ఇంచ్ వరకు పట్టీలా ఉంది. సో పట్టీ అనేది సెపరేట్‌గా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. సో ఇప్పుడు తీసుకుంటున్న 10 ఇంచుల్లో నుంచి ఈ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ తగ్గించేసి 9 ఇంచులు వచ్చేలాగా మనం ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది తీసుకుందాం. సో 9 ఇంచులకి మళ్ళీ పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. అయితే ఇప్పుడు చూడండి ఈ రిఫరెన్స్ పిక్‌లో మనకు కొంచెం పఫ్ లాగా వచ్చింది. అయితే ఒకవేళ ఆర్గన్జా క్లాత్ ఉంటే గనుక పఫ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇది సింపుల్ క్లాత్ ఉంది కాబట్టి పఫ్ ఎక్కువ తీసుకోకుండా ఒక 2 లేదంటే 2.5 ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాం. ఒక 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 2.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. ఒకవేళ స్టిఫ్ క్లాత్ ఆర్గన్జా క్లాత్ ఉంటే గనుక ఒక 3.5, 4 ఇంచుల వరకు మీరు తీసేసుకోండి. ఇలా పైకి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదొక మార్కింగ్. తర్వాత హ్యాండ్ లెంత్ ఏదైతే ఉందో ఒరిజినల్ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా బ్లౌజ్‌కి అయితే ఒక 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇది డ్రెస్ కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా 3.5 ఇంచులు వచ్చే దగ్గర ఫస్ట్ ఇదిగోండి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ పఫ్ కోసం పై వైపున ఏ విధంగా అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నామో ఈ ముందు వైపున కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇక్కడ కూడా సేమ్ ఒక 2.5 ఇంచులు తీసుకోండి. అంటే ఇక్కడ పై వైపున ఎక్స్ట్రా ఒక 4 ఇంచులు తీసుకున్నా సరే ఈ ముందు వైపున మాత్రం జస్ట్ 2.5 ఇంచులు వచ్చేలాగా తీసుకోండి. మీకేందంటే కింద వైపున కూడా కుచ్చులు వస్తాయి. ఇప్పుడు దీనికి కింద కుచ్చులు వస్తాయి, పైన కుచ్చులు వస్తాయి కాబట్టి ఒక 2.5 సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీయడం కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ పీస్‌లో చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్‌గా పై నుంచి కింది వరకి ఇది బ్యాక్ పార్ట్ పీస్‌ని మాత్రమే తీసుకోండి మీరు. ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి 9.5 ఇంచులు ఉంది. ఈ 9.5లో ఒక హాఫ్ ఇంచు తగ్గించి 9 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఏదైతే మార్కింగ్ తీసుకున్నామో 2.5 ఇక్కడి నుంచి 9 ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు ఎక్కడైతే తీసినామో ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. తర్వాత మన బాడీ పార్ట్‌లో ఖర్చు కోసం 1.5 తీసుకున్నాం కదా! ఈ 1.5 అనేది లోపల వైపున మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు జస్ట్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇది క్రేప్ సారీ కదండి. కొంచెం ఈ కర్వ్ షేప్స్ ఇవన్నీ తీయడం కొంచెం క్లాత్ కదులుతుంటది చూసుకొని చేయండి. ఇది జస్ట్ కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకున్న తర్వాత మనకు పై వైపున 2.5 ఇంచులు ఏదైతే తీసుకున్నామో ఇక్కడి నుంచి కరెక్ట్ ఇదిగోండి ఇలా ఒకేసారి కిందికి డౌన్ చేసుకొని దీని లోపల కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా! ఇలా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోవాలి. ఏందంటే ఈ పై వైపున చిన్నగా పఫ్ అనేది వచ్చేస్తదన్నమాట. ఓకేనా? అదే విధంగా కింద హ్యాండ్ లూజ్ కూడా తీసుకుందాం. సో వీళ్ళకి లూజ్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. సో దీంట్లో సగం 5 ఇంచులు. 5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. బట్ ఇదేంటంటే క్రేప్ సారీ కదండి మార్కింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డైరెక్ట్ కటింగ్ అనేది చేసేసుకుందాం. అయితే హ్యాండ్ లూజ్ ఒక్కటి మనకు లాస్ట్‌లో కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు కరెక్ట్‌గా చూసుకొని. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోండి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పీస్‌ని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. 2 లేయర్స్ వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు ఒకవైపున లోతు తీసుకుంటాం. ఈ లోతు కూడా నేను అప్రాక్సిమేట్‌గా తీస్తున్నా. అంటే మనకి ఎంత 30 ఇంచు లోతు వచ్చేలాగా తీసుకోవాలి. బట్ ఇక్కడ క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది కదా! మార్కింగ్ చేయకుండా డైరెక్ట్‌గా కటింగ్ అనేది చేస్తాను లోతు వరకు. ఒక 30 ఇంచు వచ్చేలాగా చూసుకొని లోతు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి.
తర్వాత ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి, లోతు తీసుకున్నట్టుగా గుర్తుంటుంది మనకు. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ పీస్ తీసుకుందాం. మనకు కింద వైపున ముందు కుచ్చులు పెట్టేసుకొని ఒక పట్టీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. పై వైపున కుచ్చులు బాడీకి అటాచ్ చేసేటప్పుడు పెట్టేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టిక్కర్ పెట్టిన ఏంది అంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది మనం ఇంటూ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ క్లాత్ పైన మార్కింగ్స్ అనేది కనపడట్లేదు, అందుకోసం చిన్న స్టిక్కర్ పెట్టేసిన. ఏంటంటే మనకు గుర్తుంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ హ్యాండ్ లూజ్ ఏదైతే క్లాత్ ఉందో దీన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇలా. తర్వాత వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ లెంత్ తగ్గించినాం దీంట్లో నుంచి. రిఫరెన్స్ పిక్లో కింద వైపున చిన్న పట్టీ ఉంది కదా, సో ఒక 1 ఇంచ్ వచ్చేలాగా పట్టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఎగ్జాక్ట్ ఒక 1 ఇంచ్ పట్టీ అనమాట. ఈ ½ ఇంచ్ అనేది ఖర్చు కోసం. అయితే ఇలా ఒక 1 ఇంచ్ పట్టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సేమ్ ఇదే క్లాత్కి లైక్రా ఫ్యాబ్రిక్ కానీ లేదంటే ఏదైనా బక్రం క్యాన్వాస్ కానీ అంటించి దీన్ని ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి ఇటువైపున 1 ఇంచ్ ఉండాలి, ఇటువైపున మాత్రం ఒక ½ ఇంచ్ ఖర్చు ఉండాలన్నమాట. ఓకేనా. మధ్యలో దీన్ని కూడా చిన్న ఘాటు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 2 పీసులను అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ పీస్ని తీసేసుకుందాం. ఈ స్టిక్కర్ ఉన్న పార్ట్ పై వైపునకు వచ్చేలాగా చూసుకోండి ఇంకొక హ్యాండ్ కూడా. ఇప్పుడు దీనికి ఘాటు పెట్టుకున్నట్టుగా దీనికి కూడా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ నీడిల్ అయితే దించేసుకోండి ఇట్లా. తర్వాత ఒక చిన్న పిన్ను తీసేసుకోండి. మన కింద వైపున క్లాత్ కుచ్చులు పెట్టుకోవాలి. ఒక పిన్ను తీసేసుకొని చిన్నగా ఒక్క పావించ్ అంతా ఇట్లా ఒక 3-4 కుచ్చులు పడతాయి. ఇదిగోండి ఇట్లా సన్నగా చిన్నగా ఒక 3-4 కుచ్చులు వచ్చేలాగా పెట్టుకోండి. అయితే ఇది ఎంత పడుతుంది, ఎన్ని కుచ్చులు పడతాయి అనే దానికోసం మనకు ఒకసారి చివరి వరకు చెక్ చేసుకోవాలి ఇట్లా. ఇదిగోండి ఇట్లా ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ క్లాత్ ఇంకా ఎక్స్ట్రా ఉంది, సో ఇంకొక కుట్టు 1 కానీ 2 కానీ పడతాయి అన్నమాట. ఇదిగోండి ఒక 2 పెట్టేసిన మనకు కరెక్ట్గా సరిపోయింది. చివరి వరకు ఇట్లా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకుందాం. అదేవిధంగా క్లాత్ని తిప్పేసుకొని సేమ్ ఇదిగోండి ఇక్కడ నుంచి కదా కుట్టు వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున క్లాత్కి మళ్ళీ కుచ్చులు పెట్టుకోవాలి. సేమ్ ఇదిగోండి ఇట్లా సన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. పై వైపున కూడా సేమ్ ఇట్లానే ఒక 4-5 కుచ్చులు పడతాయి, అది బాడీకి అటాచ్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. ఈ కుచ్చులు పెట్టేటప్పుడు కూడా క్లాత్ చివరి వరకు చెక్ చేసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది, సో ఇంకొక కుచ్చు పడుతుంది ఇక్కడ. ఇట్లా చెక్ చేసుకుంటూ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చివరి వరకు ½ ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. తర్వాత దీనిపైన ఇంకో కుట్టు వేసుకోండి. సేమ్ దానిపైనే కాకుండా ఒక ½ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇక్కడ ఇంకో కుట్టు వేసుకోండి. ఏంటంటే మనకు ఈ కుచ్చులన్నీ కొంచెం అణిగినట్టు ఉంటాయి అన్నమాట. ఒక ½ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇలా వేసిన తర్వాత దీన్ని పై వైపునకి తీసుకొని ఈ పట్టీ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని లోపలికి నొక్కేసుకోండి ఇట్లా. ఇదిగోండి ఇట్లా ఖర్చు అనేది పై వైపునకు ఉండాలి. ఇట్లా ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జ్ పై నుంచి కూడా కుట్టు వేసేసుకుందాం. కరెక్ట్గా కుట్టు అనేది ఈ క్లాత్ పైన పడాలి, ఎడ్జ్ పైన పడాలి కుట్టు. తర్వాత దీని పక్కన కూడా ఒక ½ ఇంచ్ వచ్చేలాగా కుట్టు వేయాలి. ఈ కుట్టు కూడా ఎక్కడి వరకు వేయాలంటే చూడండి, ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే వేయాలి. వీటిపైన కుట్టు అనేది వేయొద్దు. మళ్ళీ పైకి లేపేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వేసుకోండి. ఎందుకు దానిపైన వేయొద్దు అంటే అక్కడ కుచ్చులు అనేది పఫలాగా లేచి నిలబడాలి. అణిగినట్టుగా ఉన్నాయి అనుకోండి మళ్ళీ అక్కడ లుక్ అనేది పోతుంది. ఇప్పుడు ఒక హ్యాండ్కి కింద వైపున కుచ్చులు పెట్టుకున్నాం, కింద పట్టి కూడా అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కింద మధ్యలో కుచ్చులు వచ్చేలాగా ఈ పట్టీని అటాచ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఈజీగా అంటే ఈ రిఫరెన్స్ పిక్లో ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారంగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసిరు కదా. అయితే ఇక్కడ క్లాత్ వచ్చేసి మనకు క్రేప్ శారీ, జార్జెట్ శారీ కాబట్టి కొంచెం జారిపోయినట్టు ఉంటుందండి. పఫ్ అనేది అంత పర్ఫెక్ట్గా నిలబడదు. ఒకవేళ మీరు ఆర్గాన్జా క్లాత్ కానీ కొంచెం స్టిఫ్ క్లాత్ కానీ ఉంటే మీరు ఈ హ్యాండ్ అనేది ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. పఫ్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది అనమాట. ఓకేనా. కాకపోతే కస్టమర్ మనకి ఇట్లా క్రేప్ శారీ కానీ లేదు అంటే జార్జెట్ శారీ ఇచ్చినప్పుడు దీంతో ఈజీగా మనకి పట్టీ రెడీ చేసుకోవడం కానీ తర్వాత ఈ కటింగ్ చేసేటప్పుడు లెంత్ తగ్గించుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవడం, ఈ కుచ్చులు పెట్టుకునేందుకు మనకు పై వైపున కింద వైపున ఇదంతా కూడా కటింగ్ ప్రాసెస్ కొంచెం చేంజ్ చేసుకున్నామంటే ఈ రిఫరెన్స్ పిక్లో ఉన్న హ్యాండ్స్ ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఈ హ్యాండ్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే చిన్న లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.